హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే కజ్జికాయల్ని చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీ దగ్గర కజ్జికాయలు చేసుకుని చెక్కలేకపోయినా కానీ చేత్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక అరకప్పు పుట్నాలు లేదా వేయించిన శనగపప్పు వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం క్రిస్పీగా అవగానే వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే పనిలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక 10-15 జీడిపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కూడా ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక అరకప్పు సుజీ రవ్వ లేదా బొంబాయి రవ్వని తీసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వని దూరగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ మంచి సువాసన వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. రవ్వ చల్లారలు మనం పిండి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే ఒక కప్పు మైదా పిండిని కూడా తీసుకుంటున్నాను. మీరు పూర్తిగా గోధుమ పిండితో చేసుకుంటే కొంచెం కజ్జికాయలు మెత్తగా వస్తాయి, లేదా పూర్తిగా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. అలాగే దీనిలో ఒక పావు కప్పు సుజీ రవ్వని వేసుకోవాలి. ఇక్కడ రవ్వ కొంచెం సన్నగా ఉన్నది తీసుకోవాలి, లేదంటే మీరు మిక్సీ వేసుకొని అయినా రవ్వ తీసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో ఒక పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని పిండికి బాగా పట్టించాలి. ఇలా సుజీరవ్వ వేసుకోవటం వల్ల కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి. పిండి అంతా నెయ్యి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనము సుజీరవ్వ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే అది నానిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కజ్జికాయల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పుట్నాలు ఒక హాఫ్ కప్పు, అలాగే నేను రోస్ట్ చేసుకున్న పల్లీలు కూడా ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాను. పల్లీలు పుట్నాలు 2 వేసుకోవటం వల్ల కజ్జికాయల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 3/4 కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 3 యాలకులు వేసుకొని ఒక సగము పుట్నాలు పల్లీలు వేసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పప్పులు బెల్లము కలిపి వేసుకోవటం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మనము సుజీ రవ్వ ఫ్రై చేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పప్పుల్ని బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బ్లెండ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఇలా ముక్కలుగా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కజ్జికాయల్లోకి ఫిల్లింగ్కి పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇంకొకసారి బాగా నీట్ చేసుకోవాలి. మనము స్టీరవ్ వేసుకున్నాం కాబట్టి పిండి కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్కి కొంచెం స్టిఫ్గా అవుతుంది. అందుకని మీరు ముందే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 3 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఒక పిండి ముద్ద తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా పెద్ద చపాతీలాగా ఒత్తుకుంటున్నాను. ఇలా ఒకేసారి కొంచెం ఎక్కువ పిండి తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవటం వల్ల కజ్జికాయలని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ మూతను తీసుకొని ఇలా మీకు కావాల్సిన సైజులో రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా మీ దగ్గర ఇంట్లో ఉన్న ఏదైనా రౌండ్గా ఉన్న మూతతో ఈక్వల్ పార్ట్స్గా పూరీలాగా ఒత్తుకుంటే ఒకేసారి మీకు 3 లేదా 4 పూరీలు రెడీ అయిపోతాయి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ మీరు చపాతీ చేసుకునేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పూరీల్లోకి 2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. పిండి మరీ అంచుల వరకు వస్తే మీకు ఆయిల్లో వేసుకున్నప్పుడు విడిపోతాయి. అంచుల వరకు రాకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ పూరి అంచులకి వాటర్ని అప్లై చేసుకొని ఇలా మడుచుకొని చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా కజ్జికాయ రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇంకొంచెం మంచిగా రావాలి అంటే ఇలా ఫోర్క్తో మీరు ప్రెస్ చేసుకుంటే మంచి షేప్ వస్తుంది. ఇలా మీరు 2 బ్యాచెస్గా కజ్జికాయలు రెడీ చేసుకుంటే డ్రై అయిపోకుండా ఉంటాయి. మీరు ఇలా ఒకేసారి చపాతీ చేసుకోకుండా ఇలా చిన్న చిన్న పూరీలాగైనా ఒత్తుకొని కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కజ్జికాయలు క్రిస్పీగా రావాలి అంటే పూరి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉండాలి. ఇలా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయితే కజ్జికాయలు త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ సరిగా ఫ్రై అవ్వవు. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్కి సరిపడని కజ్జికాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని కజ్జికాయల మీద పోసుకుంటూ ఉంటే బాగా పొంగుతాయి, అలాగే క్రిస్పీగా వస్తాయి. కజ్జికాయల్ని నిదానంగా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువలో ఫ్రై చేసుకుంటే ఇవి క్రిస్పీగా వస్తాయి. కజ్జికాయలు ఇలా బాగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోకి తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన కజ్జికాయలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయి.
ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.